నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 43కు చేరింది. అటు వడదెబ్బ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వడదెబ్బకు ఇప్పటికే జిల్లాలో 2 మృతి చెందారు. దీనికి తోడు వచ్చే 3 రోజుల పాటు వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇక ఎండల తీవ్రతకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భారీ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో వడగాల్పులతో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. గతంతో పోలిస్తే 2 నుంచి 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాపై నిప్పుల వర్షం అయితే కురుస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో దాదాపుగా 43 డిగ్రీల వరకు ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే ఎట్లుంది అన్న జిల్లాలో ఎండల తీవ్రత ఎట్లుంది? ఎన్ని గంటల నుంచి ఎఫెక్ట్ కనబడుతుంది? మాకు 9 అయిందంటే ఎండ చాలా 9 గంటల నుండి పడితే రాత్రి కూడా వడగాలు వేస్తుంది. రాత్రి అయినంత వరకు వ్యవసాయ పనులకు పోవాలంటే ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి బాగా. వ్యవసాయ పనికి పోవాలంటే వడదెబ్బ ఎడగలుగుతుందని చెప్పి భయపడి మేము ఎన్ని గంటల్లో పనులు చేసుకుంటున్నాం. 10 గంటలుగా అయిపోతుంది. నిజామాబాద్ జిల్లాలో ఎట్లా ఎఫెక్ట్ ఉంది? ఇప్పటికే 2 చనిపోయారు వడదెబ్బతో. ఈ గత 3-4 సంవత్సరాల కంటే ఈ సంవత్సరము చాలా ఎండలు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా రైతులు ఈ నెల నుంచి వరి కోతలు చాలా అయినాయి. ఇప్పుడు పుంజుకున్నాయి వరకోతలు. కాబట్టి రైతులు ఎట్లాగైనా ఖచ్చితంగా మిషన్ వాళ్ళు అయితే వాళ్ళకు మాకు డబ్బులు రావాలా, గంటలు రావాలని చెప్పేసి వాళ్ళు సాయంత్రం దాకా వస్తున్నారు. రైతులు దయచేసి కొన్ని పద్ధతులు పాటించేసి ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాల్సిందే కోరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకము మా ఊళ్ళే కూలీలకు కూడా మేము సూచనలు చేయడం జరుగుతుంది. ఎండ దెబ్బ తగులుతుంది కాబట్టి ఒక గంట ముందే పోయి ఒక గంట ముందే వచ్చేటట్లు మేము ప్లానింగ్ చేసుకొని మా విలేజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ 23-24 తారీఖు లోపు ఈ స్కూళ్ళు క్లోజ్ అవుతాయి. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు చాలా పిల్లలని జాగ్రత్త తీసుకొని ఎండ దెబ్బ తగలకుండా పిల్లలని కాపాడుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. సో ఇది మొత్తం మీద అయితే నిజామాబాద్ జిల్లా వాసులు చెప్తున్నారు. జిల్లాలో ఎండల ప్రభావం అయితే గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా గణనీయంగా పెరిగాయి. దాదాపు 2 నుంచి 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వడదెబ్బతో 2 జిల్లా వాసులు మృత్యువాత పడ్డారు. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఉదయం 11 గంటల లోపే పనులు పూర్తి చేసుకొని ఇళ్లలోకి చేరుకోవాలనేది వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు సూచిస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో అయితే ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.